ఎంప్లాయీ నెంబర్ని 9 ఉన్న ఎంప్లాయీస్ని 8 చేస్తాడు. కానీ వాళ్ళు వేజెస్ని ఏం చేశాడంటే వాళ్ళకి ఇచ్చే జీతం అనమాట. వాళ్ళకి ఇచ్చే జీతాన్ని 14 రూపీస్ ఇచ్చేవాడు 15 రూపీస్ చేశాడు. సో టోటల్గా ఈ ఫేర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు ఏదైనా 2 యూనిట్ సెపరేట్గా ఇచ్చి ఒకటి ఇంక్రీజ్ అయింది కానీ ఒకటి డిక్రీజ్ అయింది కానీ ఒకటి డిక్రీజ్ అయిందని ఇంక్రీజ్ అయిందని ఏమి ఇచ్చినా ఫస్ట్ 2 ఇంటూ చేస్తారు, సెకండ్ 2 కూడా ఇంటూ చేస్తారు. అప్పుడు మనకి ఆ ఎంప్లాయర్ వేజెస్ ఏ రేషియోలో ఇంక్రీజ్ అయ్యా డిక్రీజ్ అయ్యేదని వస్తుంది అనమాట. సో 9 into 14 8 into 15 ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 3 3s are 3 5s are 2 7s are 2 4s are. సో 21